జగన్పై అచ్చెన్నాయుడు విమర్శలు, ఆ తర్వాత బొత్స ప్రెస్ మీట్, బొత్స కన్నీటి పర్యంతం. ఇది ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. మరి ఏమిటి బొత్స కన్నీటి పర్యంతం అంటే ఆయన ఏడవటం వెనకాతలు ఉన్న అసలు మర్మం ఏమిటి, అసలు కథ ఏమిటి? ఇవే అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, మనం చూసాం మొన్న అచ్చెన్నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ మరణం పైన ఆయన చేసిన వ్యాఖ్యలు, మరి ఆ సమయంలో బొత్స సత్యనారాయణ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు లేదా ఆయన వ్యక్తం చేసినటువంటి అనుమానాలు, వాటిపైన అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ ప్రెస్ మీట్ పెట్టి ఆయన కన్నీటి పర్యంతం అవ్వటం, దానిపైన చాలా భిన్నమైన చర్చలు జరుగుతూ ఉన్నాయి. బొత్స గారి బాధ వెనక భయం దాగుంది అని, అంటే ఏ రకమైనటువంటి భయంగా భావించాలి? బోర్ను ఏడ్చిన బొత్స అంటే ఆ ప్రెస్ మీట్ పెట్టిందే ఏడవటం కోసం అని కొద్దిగా ఎక్కడో ఆర్టిఫిషియల్గా కనిపించింది ప్రెస్ మీట్లో. అంటే సునిశ్చితంగా గమనిస్తే కనిపించింది. ఒకటి నంబర్ 1. నంబర్ 2, అచ్చెన్నాయుడు ఏమన్నాడండి, ఒక పేపరు క్లిప్పింగ్ తీసుకున్నాడు. సరే, మనం కొద్దిగా వెనక్కి వెళ్దాం, వాస్తవాలను వివరించాలి కాబట్టి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం చెందినప్పుడు బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన నాయకులు, మంత్రివర్యులు. సరే, ఆయన మరణానంతరం ఈయన ఆశించింది ఏంటంటే అది విభజిత ఆంధ్రప్రదేశ్ కాదు, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి అప్పుడు ఆయన పొజిషన్ ముఖ్యమంత్రి పదవి ఈయనకి రావాలని ఆశించాడు. తప్పేం లేదు, సీనియర్ మంత్రి కాబట్టి ఆశించడంలో తప్పని నేను అనటంలా. అదృష్టం కొద్దీ అధిష్టానం వాళ్ళు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదు, కానీ పీసీసీ అధ్యక్షుడు ఇచ్చారు. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పీసీసీ అధ్యక్షుడు. అప్పుడు జగన్ రెడ్డి గారు ఇంకా పార్టీ అప్పటికి ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి చనిపోయిన వెంటనే. ఈయన కాంగ్రెస్లో ఉన్నాడు. సో ఈయన ఏమన్నాడంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానికి కారణం జగను వాళ్ళ తల్లి అనే అనుమానాలు ఉన్నాయి అన్నాడు. ఆ మాట తెలుగు పేపర్లో వచ్చింది. నేను డెక్కన్ క్రానికల్ పేపర్లో కూడా ఆ స్టేట్మెంట్ చూశాను. అప్పుడు స్టేట్మెంట్ నేను చూశాను. ఐ హావ్ గాన్ త్రూ ద స్టేట్మెంట్ గివెన్ బై బొత్స సత్యనారాయణ యాజ్ ఏ పీసీసీ అధ్యక్షుడు. ఆయన అన్నమాట వాస్తవం. అచ్చెన్నాయుడు అదే ప్రస్తావన చేశాడు. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇంకొకరు ఎవరో అన్నారు తెలియదు, కానీ బొత్స సత్యనారాయణ వీడియో క్లిప్పింగ్ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ వీడియో క్లిప్పింగ్లో ఈయన ఏమన్నాడంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి 365 days బ్రాందీ తాగుతూనే ఉంటాడు. అవును, షర్మిలని ఉద్దేశించి అన్నాడు. అది వీడియో క్లిప్పింగ్ వచ్చింది. ఈ రెండు వాస్తవాలేగా. ఈయనంతటి ఏం కల్పించి అన్నదేముంది అచ్చెన్నాయుడు? ఎందుకు అసెంబ్లీలో విజయమ్మ గారు అవిశ్వాస తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం మీద కోరినప్పుడు ముఖ్యమంత్రి పదవి మా కుటుంబానికి వారసత్వంగా మాకే ఉండిపోవాలని చెప్పి ఎట్లా మాట్లాడతారు అని ఆవిడ మీద ఫైర్ అయ్యారు. అసెంబ్లీలో విమర్శించాడు విజయంని. అవును, భారీ ఎత్తున ఇవన్నీ వాస్తవాలు ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, పేపరు, ప్రింట్ మీడియా అన్నీ ఉన్నాయి. అచ్చెన్నాయుడు అది ప్రస్తావించాడు. అందులో భారీగా బాధపడే అంశం ఏముంది, ఏడిసే అంశం ఏముంది? కాకపోతే ఇందులో కీలకంగా మనం ఒక్కటి అంటే పార్టీలకు అతీతంగా చూసినట్టయితే 2029 ఎలక్షన్లో ఒక వ్యూహాత్మకంగా ఆలోచన జరుగుతుంది. అది బొత్స సత్యనారాయణకి ప్రాణ భయం ఏర్పడింది అని అనిపిస్తూ ఉంది. ఏ రకంగా అంటారు? మనం వెనక్కి వెళ్ళాల్సి వస్తుంది కొద్దిగా. జగన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన నేపథ్యం ఏంటి? వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్ మరణం, ఒక మరణం, ఒక పార్టీ ఆవిర్భావం. ఆ తర్వాత ఆ సింపతితోటి అంటే తండ్రి చనిపోయాడు, నాకొక్కటి అంటే తండ్రి, ఆ సింపతితోటి 67 సీట్లు వచ్చినాయి. అవును, 67 సీట్లు వచ్చినాయి. ఫస్ట్ పాయింట్. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్ 2019లో ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఎలక్షన్ జరిగింది. అందులో ఇంకొక కోయిన్సిడెన్స్ ఏం జరిగింది? బాబాయ్ హత్య జరిగింది. బాబాయ్ మరణం. హూ కిల్డ్ బాబాయ్ ఇప్పటికీ తెలియదు, అది వేరే విషయం. కుటుంబ సభ్యులంతా జగన్ రెడ్డి గారి ఫ్యామిలీ మీద చెప్తున్నారు. ఆ హత్య నేపథ్యంలో బాబాయ్ మరణాన్ని చంద్రబాబు నాయుడు గారి మీద దొబ్బేసి ఆ సింపతితో అధికారంలోకి వచ్చారు జగన్ రెడ్డి గారు. అంటే 2014 తండ్రి మరణం, 2019 బాబాయ్ మరణం, 2 మరణాలని ఉపయోగించుకొని స్టెప్పులు ఎక్కుతూ పైకి వచ్చారు జగన్ రెడ్డి గారు. 2024 ఎలక్షన్లో ఎవరు మరణం జరగలే. అంటే తల్లి కూడా భయపడి అమెరికా వెళ్ళిపోయారు. అందుకే భయపడి అమెరికా వెళ్ళింది. సో ఇంకెవరు మరణాలు జరగల, దురదృష్టం అదృష్టం. కానీ ఈయన ఓడిపోయారు. ఇప్పుడు 2029 ఎలక్షన్ టార్గెట్ 2029 ప్రతిష్టాత్మకం. మరి నెక్స్ట్ ఎవరో ఒకరు మరణం జరగాలి కదా, అధికారం కోసం, రాజకీయం కోసం, పదవి కోసం. ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఈ ఏడుపు విషయానికి వద్దాం. ఆయన ఎప్పుడో ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉండటం వల్ల పార్టీలో అక్కడ ఉన్నాడు కాబట్టి జగన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాన్ని విమర్శించాడు. ఆయన హత్యకి వీళ్ళే కారణం అన్నాడు, బాగానే ఉంది. ఇప్పుడు అవన్నీ గుర్తు చేస్తే జగన్ రెడ్డి గారికి
ఆయన అవన్నీ గుర్తు తెచ్చుకుంటే ఆయన మైండ్లో ఆలోచనలు వేరే రకంగా వస్తాయి. అందుకే వ్యూహాత్మకంగా ఆల్రెడీ బొత్స సత్యనారాయణకి హార్ట్ అటాక్ వచ్చిందని ఒకటి సృష్టించారు, బ్రెయిన్ హ్యామరేజ్ వచ్చిందని సిటీ న్యూరో హాస్పిటల్లో ఒకటి సృష్టించారు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అసెంబ్లీలో పడిపోయారని. ఈ 2 బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయినాయి డాక్యుమెంట్స్. నెక్స్ట్ మరి ఏడిపిచ్చారు ఎన్డీఏ వాళ్ళు అనటానికి ఒక సీన్ క్రియేట్ చేశారు. మరి పాత జ్ఞాపకాలని జగన్ రెడ్డి గారు ఇవన్నీ గుర్తు తెచ్చుకుంటే బాబాయ్ హత్యకి ప్రత్యక్ష పరోక్ష సాక్షులంతా 7 మంది చనిపోయారు, అనుమానాస్పద మృతి. అదేవిధంగా బొత్స సత్యనారాయణకి పాత జ్ఞాపకాలు జగన్ రెడ్డి గారికి గుర్తొస్తే 2029లో ఏమన్నా అయితే ఎన్డీఏ ప్రభుత్వం వాళ్ళు అచ్చెన్నాయుడు గారు ఏడిపించారు అన్న నెపం చెప్పి ఆ పేరుతో రాజకీయ లబ్ధి పొంది ఒకవేళ ఈయనకి ఏమన్నా జరిగితే 2029 ఎలక్షన్కి ఈయన బొత్స గారి మరణాన్ని ఆయన రాజకీయ లబ్ధి కోసం స్కెచ్ చేసుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాడు అని భయంతో కూడిన ఆందోళన వల్ల, నిరాశ నిస్పృహ వల్ల అది సినిమాలో కనిపించి బొత్స సత్యనారాయణ బోర్ నేడ్చాడు. తేడా పడొస్తే అయిపోతాను నేను బాబోయ్ ఇవన్నీ గుర్తు చేస్తున్నారని. ఆ ఏడుపుకి కారణం అదే. ఎందుకంటే ఆ ఏడుపు కూడా ఏమన్నాడని ఏడ్చారు. ఏమన్నారు ఆయన? ఏమనలేదే. ఈయన అన్న స్టేట్మెంట్ అన్నారు. కాకపోతే ఆయన ఈ విషయాల్ని జగన్ రెడ్డి గారికి గుర్తు చేస్తే నా పరిస్థితి ఏందిరా బాబు నెక్స్ట్ నేనే కదా అని ఆయన ఏడుపు. అంటే మీరు అన్నట్లుగా అసలు రాజశేఖర్ రెడ్డితో నాకున్న అనుబంధం, ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్లో ఉంటే నేను పక్కన నా భార్య పక్కన ఉండి చేతులు పట్టుకుని ఆయన్ని తీసుకెళ్ళాం. ఆయన అసలు జగన్మోహన్ రెడ్డి గారు కన్నీటి పర్యంతమై ఆయన భోజనం కూడా తినకుండా ముట్టకుండా కూర్చున్నాడు, తండ్రికి ఏమైపోయిందో అన్న యాంగిల్లో అసలు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని పాపం ఆయన్ని వెనకేసుకురావటానికా లేదంటే ఆయన పైన అచ్చెన్నాయుడు గారు చేసిన విమర్శల్ని కవరప్ చేసే ప్యాచ్ వర్క్ వాటిలో కాదు. ఈ విషయం అచ్చెన్నాయుడు గారు వెలుగులోకి తెచ్చిన సందర్భంలో జగన్ రెడ్డి గారి మైండ్లో అది ఎక్కడ ఫీడ్ చేసుకుంటాడో, ఎక్కడ ఈయనకి ప్రాణహాని జరుగుతుందో అన్న భయంతో దానికి కవరేజీ మంత్రంగా జగన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, నేను ఇద్దరం కలిసి తీసుకెళ్ళాం, అయ్యో ఆయన బోర్ని ఏడిచాడు, ఇవన్నీ ఆయన్ని ప్రశంసించటం కోసం, అంటే ఆయన కొద్ది శాంతింపజేయటం కోసం. లేకపోతే అవన్నీ జ్ఞాపకం వచ్చి జగన్ రెడ్డి గారు ఏదన్నా సీరియస్గా ఒక వ్యూహం పన్నితే ఈయన నెక్స్ట్ బాత్రూంలో బలి అంతే. ఆ భయంతో ఏడిచాడు బొత్స సత్యనారాయణ. అసలు విషయం అది. ఓకే సార్, థ్యాంక్ యూ.